ఆత్మకూరులో కన్నుల పండువగా శ్రీ గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. ఆత్మకూరు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఈరోజు శ్రీ గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి, అమ్మవారికి జిలకర్ర బెల్లం పెట్టే ఘట్టం భక్తుల జయజయ ధ్వానాల మధ్య కన్నుల పండువగా జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణమనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులందరికీ అల్పాహార సౌకర్యం కల్పించారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ వేడుకతో ఆత్మకూరు పురవీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి.